పొద్దుగాల రెడీ అయిపోతాను. ఏడికిరా? పెళ్లి చూపులకు రా. ఆ మాట ముందే చెప్తే బేబీకి వంట చేద్దాం చెప్పడానికి కదరా. నీ ముస్టేషన్ చాలు మూసుకొని కూర్చోబే. అవురా ఈ స్టైల్ ఉండగా మళ్ళీ ఈ పెళ్లి చూపులేందిరా? ఉట్టు చూసి భయపడ్డావు కదా? లేదురా. అదే ఉట్టిని చూసి భయపడ్డావా అని. అట్లేం లేదురా. అరే అంతా కాదు కానీ మంచి పెద్దోళ్ళని తీసుకోపోవాలి, మాట మంది అనుకోవాలి, ఖాయం చేసుకోవాలి గంతే. అందుకే కదరా నేను తీసుకుపోతానా. ఏంది శంకర్ పటేల్ ఇంటికా? బండాపు సావడానికి వెళ్ళిపంటారా? గమతో వెళ్ళిపోయావా? నేను రాను. సరే పో పో. ఇంకా బ్యాంక్ అంటే ముంచుట దూరతోటి చెప్తా పో. ఏం చేయాలి చెప్పు. ప్రేమించుకున్నారనే మాటలు మాట్లాడకుండా నా గురించి 2 మాటలు మంచిగా చెప్పి నా పెళ్లి కొప్పి. సరే బా. అరే బేబీ నువ్వు ఏమైనా చెయ్యి, ఎట్లయినా చేసి నా పెళ్లి సెట్ చేయాలరా. ఆ లారీ ఖరాబ్ అయింది బా. ఖరాబ్ అయితే ఇంకో బండి బుక్ చేయాలా? వాళ్ళకి సరిగ్గా అర్జెంట్ అంట. 10 సార్లు ఫోన్ చేసిండ్రు, పంపాలి కదా మనం టైంకే. ఏంద్రా బేబీ ఇట్లా వచ్చినావు? చెప్పాలనో లేదో ఓ ముచ్చట మాట్లాడదాం వచ్చింది సార్. ఏంది? అదే మీ అమ్మాయి శైలజ ఊకే జిరాక్స్ మా షాప్కి వస్తుంటుంది సార్. పిల్ల చూడ్డానికి మంచిగా ఉంటుంది కదా అని మా షాప్ దగ్గరే కాలేదు సార్. అరే నీ షాప్ ముందు కాలేజీ లేదు, కాలేజీ ముందే నీ షాప్ ఉంది. అసలు ముచ్చటేందో చెప్పు. నాకు తెలిసిన పిల్లగాడు ఒకడు ఉన్నాడు సార్. మీ అమ్మాయికి సంబంధాలను చూస్తాలేమో అని. సంబంధం? నా బిడ్డ ఇంకా చదువుకుంటానికి అప్పుడే వెళ్ళింది. ఇప్పుడే కాదు సార్, అది మంచి సంబంధం. ఒక్కడే కొడుకు, వాళ్ళ అవ్వ చిన్నప్పుడే చచ్చిపోయింది సార్. వాళ్ళ అయ్య గవర్నమెంట్ జాబ్ చేస్తాడు సార్. మన పిల్లగాడు కూడా బుజ్జి చదివే కాలేజీలో చదువుతాను సార్. కాలేజీలో చదువుతాడంటే చిన్న పిల్లగాడు అయి ఉంటాడు. గాడికి ఇప్పుడే వెళ్ళింది. కొంచెం లేట్గా జాయిన్ అయ్యాను సార్. ఓ అట్లనా? అదే విషయం మీకు చెప్పి మీ అభిప్రాయంతో కనుక్కుందామని నేను తీసుకొచ్చాను సార్. వీడు పిల్లగానికి ఏమవుతాడు? వీడే పిల్లగాడు సార్. బాడా కౌ శివాజీ బావా ఆగు. రే నీ పేరేంది? రాదు సార్, కరెంట్ రాదు సార్. ఈ వయసులో చేరినవింద్ర కాలేజీలోకి? మా అయ్య ఉద్యోగం ఇప్పిస్తా అంటే మళ్ళీ కాలేజీలో చేరాను సార్. 10th క్లాస్ యాడ్ చదివినా నువ్వు? నల్లబెల్లి హై స్కూల్ సార్. అరే 40 హై స్కూల్ బందే 15 ఏళ్ళేంది బావా. నాది లాస్ట్ బ్యాచ్ సార్. ఫాల్తున్నాయాలా? నా బిడ్డ కంటే 10 ఏళ్ళు పెద్ద. నా బిడ్డ కావాల్సి వస్తారు ఇప్పుడు. బండి తిరుగుతుంది బండి. నువ్వు నీ లఫుట్ ఐడియా ఉచ్చబడిపోయిందిరా పని నాకు. ఏడురా ఉచ్చా? ఇక్కడ కాదు, ఇవాళ వీడు చేసిన మనకి జరైతే చచ్చిపోయాడు. నేను మా బేబీ తల్లి గట్టిది కాబట్టి బచాయించిండ్రు. అరే నాకు చిన్న డౌట్ రా, నువ్వు సత్య అన్న బేబీ బయటకు వచ్చి ఎడుతుందా లోపలికి చేరుతుందా? రే ఆపరా రే, ఎప్పుడు చూడు సచ్చుడని ఏంద్రా పురుషుడికి మందా ఊర్రి. అరే రాజుగా, మీరే సవన్నా సావుర్రి, నన్ను మాత్రం ఉట్టి పుణ్యానికి ఉట్టి బలిచే చెప్తాను. నా బేబీ ఏమైంది? అయితే హలో రాజు ఎక్కడున్నావు? బేబీ గారి షాప్ దగ్గర ఉన్న శైలు. ఒకసారి ఇంటికి వస్తావా? ఏమైంది శైలు? నీతో అర్జెంట్గా మాట్లాడాలి, ఒకసారి రా. సరే వస్తున్నా. అరే శైలు ఇంటికి రమ్మంటాందిరా, నేను పోతానా. రే అక్కడ ఏం జరిగినా నాకు మాత్రం ఫోన్ చేయకరా, నేను మాత్రం రాను. చల్ దొబ్బే. ప్రతి చిన్న విషయానికి పరిచయం అయ్యే వయసు గప్పూరిది, పరిచయాలన్నీ మర్చిపోయి పురుషార్థి తిరే వయసు ఏడిది. అసలు ఏం జరుగుతుందో నాకైతే అర్థం కావట్లా. నువ్వైతే అక్కడ ఏం చేస్తాడేమో.